హాయ్ అందరికీ, ఈ వీడియోలో సేమియా పులిహోర ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా పాండి పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని తర్వాత పసుపు వేసుకొని బాగా మరిగించుకోవాలండి. అందులో మనం మరిగించుకున్న వాటర్లో సేమియాని వేసుకోవాలన్నమాట. బాగా కలుపుకున్నామంటే మనకి సేమియా ఉండకట్టకుండా ఉంటుంది. తర్వాత ఉడికిన తర్వాత ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా మనం ఏలుతో కానీ ప్రెస్ చేసామంటే సేమియా ఇరిగేలాగా మనం అలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోంచి అంతా స్టైనర్లోకి తీసుకొని కొంచెం కూల్ వాటర్ పోసేసుకొని పక్కన పెట్టుకున్నామంటే అతుక్కోకుండా ఉంటుంది సేమియా. తర్వాత మనం ఇలాగైతే పోపు దినుసులు బాండీలో పోపు పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని పల్లీలు వేసుకొని పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాని అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మనం ఇలాగైతే సేమియాని వేసుకొని 2 లెమన్ అయినా 1 లెమన్ అయినా మీకు పులుపుకి సరిపోయేలాగా అందులో పిండుకొని ఇలాగైతే కలుపుకున్నారంటే సేమియా బాగా పొడి పొడిలాడుతూ సేమియా పులిహోర అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.